నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి సులభ క్షేమదాయక మార్గం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా అసలు బరువు ఎందుకు పెరుగుతారు, బరువు పెరగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, వాటికి మీకే మీరు తయారు చేసుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి చికిత్సా విధానాలు ఏంటి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని బరువు తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 3. ఎలా తయారు చేసుకోవాలంటే మరి మీరు నిదానంగా రాసుకోండి. చాలామంది ఈ రోజుల్లో ఈ యొక్క సమస్యతో బాధపడుతుంటారు కాబట్టి ఎంతోమందికి ఉపయుక్తమైనటువంటి ఆ యొక్క ఫార్ములానే ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. 3 పదార్థాలు. పునర్నవ, దీన్నే గలిజేరు చూర్ణం అంటారనమాట. ఇది మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్టలో దొరుకుతుంది. పునర్నవ చూర్ణం, సంస్కృతంలో పునర్నవ అంటారనమాట, తెలుగులో గలిజేరు. పునర్నవ చూర్ణం, దీన్నే గలిజేరు చూర్ణం అంటారు. దాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోండి. మిరియాలను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 10 గ్రాములు తీసుకోండి. పునర్నవ చూర్ణం 50 గ్రాములు, జీలకర్ర చూర్ణం 50 గ్రాములు, మిరియాల చూర్ణం 10 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత, అంటే ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మనం ఈ ఔషధాన్ని సేవించాలి. ఎలాగంటే ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. ఉదయం పూట ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళు, రాత్రి పూట కూడా ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. లేకపోతే 100 ml వరకు కూడా తీసుకోవచ్చు అన్నమాట. అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో అది 1/2 టీ స్పూన్, అంటే 2.5 గ్రాముల నుంచి 3 గ్రాముల వరకు అందులో కలిపేసేసి ఒక్క డోసుగా సేవించాలి. ఆ విధంగా ఉదయం ఒక్కసారి సేవించాలి ఆహారం తర్వాత, రాత్రి ఆహారం తర్వాత మరొకసారి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల దేహంలో సంచితమైనటువంటి అధికంగా సంచితమైనటువంటి కొవ్వు కరగడం మొదలైపోయి క్రమక్రమంగా కొవ్వు కరిగి మనిషి నాజుకుతనానికి సంతరించుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ పునర్నవ అనేటువంటి ఈ యొక్క ఔషధంలో చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలుండి ముఖ్యంగా వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధము వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సైడ్ బెనిఫిట్స్ ఇచ్చేదిగా ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఈ యొక్క వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో సర్వసాధారణంగా చాలా మందిలో కిడ్నీ సమస్యలు వచ్చేదానికి ఒక అవకాశం ఏర్పడుతుంటుంది. కాబట్టి ఈ పునర్నవ మనం వాడుకోవడం వల్ల వెయిట్ లాస్ కావడంతో పాటు ఈ కిడ్నీ సమస్యలు రాకుండా కాపాడేందుకు కూడా ఈ యొక్క పునర్నవ ఉపయోగపడుతుంది. ఎలాగంటే పునర్నవలో లైపోయిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ లైపోయిక్ యాసిడ్, పునర్నవీన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ కిడ్నీస్లో నెఫ్రాన్స్ అనేటువంటి వడపోత సంబంధించినటువంటి ఆ యొక్క నెఫ్రాన్స్ని, అంటే వడపోతకు ఉపయోగపడేటువంటి ఆ నెఫ్రాన్స్ అనేటువంటి ఆ భాగాల్ని రక్షించేందుకు ఉపయోగపడతాయి అన్నమాట ఈ యొక్క పదార్థాలన్నీ కూడా. అట్లే జీలకర్రలో చాలా అద్భుతమైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అంటే ఈ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడతాయి అన్నమాట ఇందులో రసాయన పదార్థాలు. ఉదాహరణకి ఈ శరీరంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా చేరినప్పుడు అందులో భాగంగా ఆ కొవ్వు కణాల వల్ల ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలోనే భాగంగా వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి అవి శరీరానికి హాని చేసేందుకు, మరిన్ని ఉపద్రవాలు కలుగజేసేందుకు అవి ఆ యొక్క ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. మరి ఈ జీలకర్ర యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది కాబట్టి జీలకర్ర యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ నిరోధించి ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగేటువంటి హానికారకమైన రసాయన పదార్థాల ఉత్పత్తిని కూడా తగ్గించేందుకు ఇవి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ జీలకర్ర. అట్లే ఇందులో ల్యూటియోలిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థము, అట్లే ఈ జీలకర్రలో ఎపిజెనిన్ అనేటువంటి రసాయన పదార్థము, ల్యూటియోలిన్ అనేటువంటి రసాయన పదార్థము,
క్యుమినాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ కూడా ఇవి ఇస్తాయి అన్నమాట. ఈ ఎపిజినిన్, లిటియోనిన్ అనేటువంటి రసాయన పదార్థాలు, ఎపిజిన్ అనేటువంటి రసాయన పదార్థము యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉపయోగపడితే, లిటియోలిన్ అనేటువంటి రసాయన పదార్థము సెల్స్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కూడా ఇవి ఉపయోగపడుతుంది, ఈ యొక్క లిటియోలిన్ అనేటువంటి రసాయన పదార్థం. అట్లే క్యుమినాల్డిహైడ్, ఈ క్యుమినాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఏంటంటే అధిక ఆకలిని తగ్గిస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకు అధిక ఆకలి తగ్గుతుందో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలను కూడా తగ్గించి వాడుకుంటాం కాబట్టి దానివల్ల కూడా మనకి పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు మనకు ఉపయుక్తకరంగా ఉంటుంది. అట్లే మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థంలో ఉన్నటువంటి ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ ఫ్యాట్ను కరిగించేందుకు, మెటబాలిజంను సమర్థవంతంగా వేగవంతంగా చేసేందుకు, జీవనక్రియను వేగవంతంగా చేసేందుకు మనం వాడినటువంటి ఈ యొక్క పున్నవ, జీలకర్ర మరింత త్వరగా, సమర్థవంతంగా, శీఘ్రంగా వెంటనే పనిచేసేందుకు ఈ మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటున్నాం కాబట్టి ఫలితాలు మరింత శీఘ్రంగా, మరింత సత్వరమే, మరింత ఆశాజనకంగా, మరింత సమర్థవంతంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి వీటితో పాటు నేను గత కొన్ని వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఈ యొక్క క్షేమదాయకమైనటువంటి ఇలాంటి ఔషధాన్ని వాడుకుంటూ కామన్ అంటే సర్వసాధారణంగా మనం కొన్ని రకాలైనటువంటి ఆహార నియమాలు పాటించాలి. అంటే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎంత తగ్గించుకుంటే ఎంత మంచిది, ప్రోటీన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలని మనం పెంచుకోవాలి, అంటే మాంసకృతులు ఉన్నటువంటి ఆహార పదార్థాలను పెంచుకోవాలి. వీటితో పాటు ఫైబర్ అంటే ఈ యొక్క పీచు పదార్థం ఉన్నటువంటి పదార్థాలను బాగా వాడుకుంటూ ఉండాలి. అట్లే డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, సలాడ్స్ కానీ, వెజిటబుల్స్ కానీ వీటిని అవసరాన్ని బట్టి ఎక్కువ ప్రమాణంలో వాడుకునేందుకు ప్రయత్నం చేస్తే చాలా మంచిది. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వేళకు ఆహారం తీసుకునేటువంటి పద్ధతిలో అలవాటు చేసుకోవాలి, వేళకు విశ్రాంతి తీసుకుంటుండాలి. వీటితో పాటు వారంలో కనీసం 5 రోజుల పాటు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇలాంటి ఏదో ఒక చిన్న ఎక్సర్సైజు ఒక అరగంట నుంచి 30 గంట సేపు ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.